ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి వామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్షణ. ఇక్కడ పనిచేసే ఆపరేటర్ కు 4 సంవత్సరాలుగా జీతం ఇవ్వడం, మిషన్ లో పనిచేసేదానికి కావాల్సినటువంటి గ్రీసు, ఇంజిన్ ఆయిల్ కు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవ్వకుండా కేవలం సంవత్సరంకి 10 లక్షల రూపాయలు ఉంచితే కనుక ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకి దాదాపు మండలంలో దాదాపు 60% గ్రౌండ్ వాటర్ పెరిగి అక్కడ పంటలు పండి ఇక రైతులందరూ సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఇవాళ దీన్ని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసేటటువంటి ఏ చిన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలకు కూడా ఎక్కడ కూడా వదలకుండా సమిష్టిగా ఎంత మంచి చేయొచ్చు అంటే చాలా స్పష్టమైన అత్యధిక దేశంలో గర్వించదగినటువంటి ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ నిలబెట్టిన తర్వాత వాళ్ళకంతో ఇంతో చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ రాజంపేటలో వర్షాభావం బాగా తక్కువైనా కానీ రాజంపేట, నందలూరులో ఆ చెయ్యేరులో వచ్చేటటువంటి నీరు పైపు ఎగువ ప్రాంతాల్లో వర్షం పడి చెయ్యేరులో నీళ్లు వెళ్తూ ఉంటే కనుక దాదాపు నీరుని ఎగ్గట్టి దాదాపు 8 చెరువులకు ఇవాళ నీళ్లు నింపడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఈ ఒంటిమిట్ట చెరువు కూడా ఈ నీళ్లు ఇవ్వాలన్నటువంటి ప్రయత్నాన్ని గత 3 నెలలుగా చేస్తూ వస్తూ ఉన్నాం. ఎన్నో అడ్డంకులు ఎదురైనా కానీ మరొకసారి ఇవాళ ఒంటిమిట్ట చెరువుకు నీళ్లను అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతోటి ఈ మెయింటెనెన్స్ కి గత ప్రభుత్వాల డబ్బులు ఇవ్వకపోయినా వాటి మీద నిరంతరం వెచ్చించి కొంత ఊరి మీద మమకారంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా బాకీలు గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఉన్నాయి. ఆ విధంగా గత ప్రభుత్వంలో మరుగున పడ్డాయి. ఈ ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీటికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రారంభించడం ఏదైతే ఉందో చాలా సంతోషం. కానీ ఈ సందర్భంగా ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో బనకచర్లకు పట్టిసీమ ద్వారా వచ్చేటువంటి నీరుని గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో వేయడం ద్వారా, కృష్ణాలో వేసినటువంటి నీళ్ళన్నీ కూడా పెన్నాలో కలపడం ద్వారా, పెన్నా ద్వారా సోమశిలకి లింక్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో రాయలసీమలో కరువు ఛాయలు కనపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహాసంకల్పం తీసుకుని ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రులందరూ కూడా అభిమానంతో రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యాడు. అదే వ్యక్తి ఈ రోజు కిరికిరీలు పెడుతున్నారు. దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇది సరైనటువంటి విధానం కాదు. నీకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రాంతం గురించి తెలుసు, ప్రతి వ్యక్తి నీ ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా కేవలం ప్రాంతాల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి ఆంధ్ర తెలంగాణ మధ్య మరొకసారి విఘాతం కల్పించాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు మోకాలు అడ్డాలనేటువంటి ఆలోచన విరమించుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.